శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో కిడ్నాప్ కలకలం రేపుతోంది. చలపతి అనే వ్యక్తిని దుండగులు కిడ్నాప్ చేశారు. తెల్లవారుజామున 2 కార్లలో వచ్చిన దుండగులు చలపతిని కిడ్నాప్ చేశారు. ఘటనపై చలపతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు దుండగులు. ఆ వ్యక్తి చలపతి అని తెలుస్తోంది. తెల్లవారుజామున 2 కార్లలో దుండగులు వచ్చారు, చలపతిని కిడ్నాప్ చేశారు. అయితే దీనికి కారణం ఏంటి? వ్యాపార లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, కుటుంబ తగాదాలా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి కూడా సమాచారం సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కిడ్నాప్ చేసిన దుండగులు ఎవరో ఇంకా తెలియరాలేదని, ఎవరి నుండి ఇంకా ఫోన్ కాల్ వంటిది రాలేదంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనిపై పోలీసులైతే విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటనపై చలపతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, చలపతి అనే వ్యక్తి ఏం చేస్తుంటారు? అంటే వ్యాపార లావాదేవీలు ఏమైనా కారణమా? కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి వివరాలు సేకరించారు పోలీసులు? దుండగులు ఎవరైతే అపహరించుకుపోయారో వాళ్ళ నుండి ఏదైనా ఒక ఫోన్ కాల్ కానీ ఏదైనా సమాచారం కానీ వచ్చిందా కుటుంబ సభ్యులకు? పోలీసులు ఏమంటున్నారు? కృప శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కిడ్నాప్ కలకలం రేపింది. చికెన్ వ్యాపారి చలపతిని 4 గంటల సమయంలో ఈ రోజు ఆదివారం కావడం, చికెన్ షాప్ తొందరగా తెరవాలన్న ఆతోతో 4 గంటలకు చికెన్ షాప్ కు బయలుదేరిన చలపతిని ఇంటి దగ్గరే 2 కార్లో వచ్చిన 8 మంది దుండగులు వెంటనే బయటకు రాగానే అతన్ని కారులో కిడ్నాప్ చేసి వెళ్లిపోవడంతో చలపతి కేకలు వేయడంతో తన భార్య బయటకు వచ్చి చూసింది. అందులోపలే కారులో 2 కార్లు కూడా బుక్కపట్నం సైడ్ వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అలర్ట్ అయిన పోలీసులు బుక్కపట్నం మీదుగా ఆ రూట్ లో సర్వే చేశారు. విచారణ చేపట్టిన నేపథ్యంలో ముదిగుప్ప సమీపంలో పోలీసులకు ఒక కారు దొరికినట్టుగా సమాచారం అవుతుంది. ఆ పోలీసులు కారును అదుపులో తీసుకున్న 5 మంది నిందితులను కారులో అదుపులో తీసుకుని అక్కడి నుంచి కొత్త చెరువుకు తరలించారు. కొత్త చెరువు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం 5 మందిని విచారిస్తున్నారు పోలీసులు. ఈ చలపతి కిడ్నాప్ కు కారణంగా అతను చేసే వ్యాపారాల లేక ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. దాంట్లో భాగంగా ఇతను గతంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. అట్లా వడ్డీ వ్యాపారాలు ఎవరన్నా బాకీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇతను కిడ్నాప్ చేశారా లేక ఏంటి అనేది కూడా వారి కుటుంబ సభ్యులు కూడా స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. బంధువులు ఎవరైనా చేశారా లేక ఇతను శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే విధంగా కూడా పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి బంధువుల నుంచి సమాచారం తీసుకుని ఆ యాంగిల్ కూడా విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం అంటుందని చెప్పొచ్చు. కృప. రైట్ జగదీష్. సో చలపతి వడ్డీ వ్యాపారం చేసేవాడు, గతంలో ఉన్న ఏవైనా గొడవలు ఈ కిడ్నాప్ కు కారణమా అనే దిశగా పోలీసుల విచారణ కొనసాగుతోంది.